ఆ నీళ్ళలో ముంచుకొని పొండి అంటే సరిపోయిద్ది. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ, వాళ్ళు అయిపోగొట్టుకున్నవన్నీ, వాళ్ళు ఖర్చు చేసుకున్నవన్నీ తిరిగి మళ్ళా మొత్తం వాళ్ళకి మళ్ళా సమకూడేటట్టు చేశాడండి. 6 రాతి బాణల్లో ఉన్నదంతా ఖర్చు అయిపోయిందిగా. అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా తిరిగి మళ్ళా సమృద్ధిగా ఆ బాణల నిండా నిండిపోయేటట్టు చేశాడు. అక్కడ ఆంతర్యం ఏంటంటే, ఒక 2 లీటర్లు చేసేయచ్చు, కానీ కాదు, యేసయ్య ఉంటే సమృద్ధి. ఎంత సమృద్ధి అంటే, మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చింది, మళ్ళా ఫ్రెష్గా మళ్ళా ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి. ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 లీటర్లు చేయొచ్చు, ఒక 5 లీటర్లు చేయొచ్చు, తలకాసిన దాగండ్రాన్ని పంపించవచ్చు. కానీ వాళ్ళు ఫస్ట్ కలుపుకున్న 6 రాతి బాణాల ద్రాక్షరసం అయిపోతే మళ్ళా 6 రాతి బాణాల నిండా వచ్చింది చూడండి. అట్లా ఉంటుంది యేసు ప్రభుని ఆహ్వానిస్తే కార్యం. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను మొత్తం కోల్పోయాను, సమస్తం నష్టపోయాను, సమస్తం ఖర్చు అయిపోయాను, నా జీవితం అంతా శూన్యమైపోయి ఖాళీ పాత్రల్లాగా, ఖాళీ బాణాల్లాగా అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే, నేను చెప్తున్నాను, నీ జీవితంలోనికి యేసు ప్రభుని నువ్వు ఆహ్వానిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణాలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి. అయిపోయిందిరా బాబు నా బతుకు, మొత్తం ఖాళీ అయిపోయింది, ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం మళ్ళా నింపబడతాయి. మళ్ళా క్రొత్తగా మొదలు పెట్టచ్చు నువ్వు. అవునా కాదా? క్లియర్గా కనపడుతుంది అక్కడ. నేను అదే ప్రశ్న వేసుకున్నా, ప్రభా మళ్ళీ 6 రాతి బాణాలు నింపకపోతే ఏదో ఒక 5 లీటర్లు చేయొచ్చు గయా అంటే, నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, వారు నన్ను ఆహ్వానించారు, నేను వారి పెళ్లిలోకే కాదు వాళ్ళ జీవితాల్లోనికి వచ్చినా కూడా ఇంతే ఉంటుంది. అయిపోయింది, అంతా శూన్యం అయిపోయింది, అంత దరిద్రం అయిపోయింది, అంతా దిగజారిపోయింది, అంత అంధకారం అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి యేసయ్య వస్తే చెప్పు ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది. దేవునికి మహిమ. ఎంత ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతామో తెలుసా? ఖాళీ అయిపోయిన నీ దగ్గర నుంచే అనేక మందికి దారకం అందుతుంది, ఆహారం అందుతుంది, ఆదరణ అందుతుంది. అలా చేస్తాడు ఆయన. అయితే షరత్ ఏంటంటే, నువ్వు యేసును ఆహ్వానించాలి నీ